హాయ్. ఈరోజు మనం డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ చూడబోతున్నాం. డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ అంటే అన్నీ ఉంటాయన్నమాట. అక్కడ డబ్ల్యూడబ్ల్యూకి సంబంధించినవి పాస్ట్వి అన్నీ మనం చూస్తే ఇక్కడ అన్ని ఎంట్రన్స్లు రెసమేనియా ఎంట్రన్స్లు అన్నీ 21 అలాగా 20 ఇది 30 రెసమేనియా 30ది. సో యా ఎంట్రన్స్లో ఒక డబ్ల్యూడబ్ల్యూ లోగో ఉంది. ఇది రెసమేనియా 20 బోర్డు మీకు గుర్తుంటే డబ్ల్యూడబ్ల్యూ చూసే వాళ్ళకి ఇది రెసమేనియా 21. అది వెనకున్నది లోగో. ఇలా ఉంటుంది అనమాట డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్. పెద్ద మ్యూజియం లాగా అన్ని డబ్ల్యూడబ్ల్యూకి సంబంధించినవి ఉంటాయి. ఇది లైను చాలా పెద్ద క్యూ ఉంది స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ కలవడానికి. స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ తెలుసుగా మీకు, లెజెండ్. డబ్ల్యూడబ్ల్యూ చూసే వాళ్ళు ఎవరికైనా తెలుసు. అప్పట్లో యాటిట్యూడ్ ఎరాలో బీర్లు తీసుకొని వచ్చి చాలా ఆయన చేసిన రచ్చ అంతా ఇంత కాదు. వీడియోస్ మామూలుగా ఉండవు ఆయనకి సంబంధించినవి అన్నీ. సో ఆల్మోస్ట్ 100 పీపుల్ దాకా ఉంటారు. ఇది యాక్షన్ ఫిగర్స్. డబ్ల్యూడబ్ల్యూఈ డబ్ల్యూసీడబ్ల్యూ అన్నీ 90s 80s నుంచి తయారు చేసినవి అన్నీ పెట్టారు. రేర్ కలెక్షన్ అనమాట. మీరు చూస్తే ఇక్కడ అందరూ సూపర్ స్టార్స్ డబ్ల్యూడబ్ల్యూఈ యాక్షన్ ఫిగర్స్ టాయ్స్. ఇవి పైన ఉన్న యాక్షన్ ఫిగర్స్, కింద ఉన్నవి మామూలు పాప్స్ క్రంచెస్ అలాంటి వేరే వేరే టైప్స్ ఆఫ్ టాయ్స్ అనమాట. అదిగోండి అండర్టేకర్ అనుకున్నాడు. అప్పట్లో 2001లో వచ్చేవాడు అలాగా బైక్ మీద. ఇది ఏంటంటే లేటెస్ట్ యాక్షన్ ఫిగర్స్ అన్నీ అందరివి. చాలా బాగుంది. గ్లాస్ ఛాంబర్స్ లాగా పెట్టి అందులో పెట్టారు ఎవరు తీసుకెళ్ళకుండా ఉండడానికి. ఇవి ఫస్ట్ గోల్డెన్ ఎరా 1980sలో వారియర్, హల్క్ హోగను, జాక్ ది స్నేక్ రాబర్ట్స్ వాళ్ళ టైంలో. ఎర్లీ 90s నుంచి డబ్ల్యూడబ్ల్యూ చూసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. అప్పట్లో ఎరీనా ఇలా ఉండేది అనమాట. సేమ్ అంతా అదే. పక్కన ఆ మోడల్లో అప్పట్లో ఎలా టాయ్స్ వదిలేరో ఆ మోడల్లో ప్రజెంట్ సూపర్ స్టార్స్ రోమన్ రైన్స్ వాళ్ళని కూడా పెట్టారు. సో చాలా బాగుంది డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్. ఫ్యాన్స్ అయితే మామూలుగా లేరు, ఫుల్ క్రౌడ్. ఇది జాన్ సీనా గ్లాస్ ఛాంబర్ ఫేర్వెల్ టూర్ అని చెప్పి జాన్ సీనాకి సపరేట్గా యాక్షన్ ఫిగర్స్ అన్నీ ఒక ఛాంబర్లో పెట్టారు. అది సూపర్ సీనా ఇన్విజిబుల్ అనమాట. యూ కాంట్ సీ మీ అంటాడు కదా, ఆ జోక్ లాగా సీరియస్ తీసుకుని. అది అన్ని జాన్ సీనా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాక్షన్ ఫిగర్స్. అప్పట్లో ఒకసారి రెసమీనియాకి వచ్చింది, ఫస్ట్లో వచ్చేవాడు వర్డ్ లైఫ్ అని చెప్పి, డాక్టర్ థగనోమిక్స్, అవి మొత్తం అన్నీ. ఇది లేటెస్ట్ యాక్షన్ ఫిగర్ అనమాట. ఆ రెడ్ షర్ట్ది ఫేర్వెల్ టూర్. ఇది కూడా రింగ్లో నుంచి ఉన్నది కూడా. మొత్తం ఆల్మోస్ట్ డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ జాన్ సీనా ఫేర్వెల్ టూర్ కదా. సో పెద్ద వాల్ అవుట్ పెట్టారు, ఎవరన్నా కావాలంటే వెళ్ళొచ్చు. ఇవి వేరే యాక్షన్ ఫిగర్స్. మెక్ ఫోలీ కనిపిస్తున్నాడు, మెక్ ఫోలీ, కెవిన్ నాష్, రేజర్ ఎమోన్, బ్రెట్ హార్ట్, వీళ్ళంతా 90s నుంచి చూసే వాళ్ళకి బాగా తెలుసు. ఇది చైన్ గ్యాంగ్. ఇదే ఇతను జాన్ సీనా ఫస్ట్లో అలా వచ్చాడు అనమాట, చైన్ వేసుకొని వర్డ్ లైఫ్ అని. డాక్టర్ థగనోమిక్స్. ఇవి ప్రెసెంట్ రాస్టర్. వీళ్ళంతా మీరు చూసి అదే రే రిప్లే, రోమన్ రైన్స్ వెనక డ్రూ మెకెంటైర్, సీఎం పంక్ బెల్ట్ ఉంది. ఇది ట్రిపుల్ హెచ్ది పెట్టారు అప్పట్లో, ఎర్లీ 2000 ట్రిపుల్ హెచ్. జే ఊసు, జిమ్మీ ఊసు, గేమ్ ఓవర్ అని టీషర్ట్ ఉంది కదా, అప్పట్లో గేమ్ అని పిలిచేవారు. ట్రిపుల్ హెచ్, హంటర్, చాలా పేర్లు. ఇప్పుడు అతనే సీఈఓ. ఇది డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్లో జరుగుతుందన్నమాట రెజ్లింగ్. వాళ్ళు రూకీ రెజ్లర్స్ అనుకుంటా, లైక్ ఇప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు, ఊరికే లైక్ షో లాగా వాళ్ళు చేస్తున్నారు. ఇది మిడ్ 2000sలో లీటాకిను కేన్కి మ్యారేజ్ ఒక సెగ్మెంట్ నడుచుద్ది. చాలా బాగుండేది అప్పట్లో, నిజం అనుకునేవాళ్ళం. అదే అనమాట ఆ సెట్టింగ్. ఇదంతా ఆ వెనకున్నది బెడ్. ఎడ్జ్ వచ్చి అప్పుడు లేటాని తీసుకెళ్ళిపోయాడు, చాలా తతంగం చేశాడు 2004లో. ఇండియన్ స్పోర్ట్స్ ఛానల్స్లో బ్లాగ్ చేశారు, కానీ ఇక్కడ అంత తీస్తారు ఆ బెడ్, ఆ సెటప్. ఇది హాల్ ఆఫ్ ఫేమ్కి సంబంధించిన పెట్టారు. ఆ స్టాట్యూ ట్రిపుల్ హెచ్ది ప్రజెంట్ అలా ఉన్నాడు అనమాట. ట్రిపుల్ హెచ్ అలా లేడులే, ఆ ఐస్ కొంచెం సరిగ్గా చేయలేదు, బట్ యా అది ఇంకా ట్రిపుల్ హెచ్ అనుకోవటం. ఇందులో అన్నీ అప్పట్లో ఛాంపియన్షిప్ బెల్ట్, టైటిల్స్, ఇంకా లెక్స్ లూగర్, ఆయన అప్పట్లోనే రెజ్లర్ 90s ఎర్లీ 90sలో. ఇవన్నీ వాళ్ళ రెజ్లింగ్ గేర్లు అనమాట, ఏమేమి వేసుకొని వచ్చేవాళ్ళు అవి. ఇది ఫస్ట్లో బ్రూనో స్మార్టినోనో ఏదో ఉండేది ఆయన పేరు.
ఆయన టైటిల్ ఇది ఎర్లీ 60స్లో అలా ఉండేది డబ్ల్యూడబ్ల్యూఎఫ్. ఇట్ 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 వాజ్ యాక్చువల్లీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూఎఫ్, నాట్ జస్ట్ డబ్ల్యూడబ్ల్యూఎఫ్. తర్వాత 80స్లో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ చేశారనమాట. ఎర్లీ 2000స్లో ఇంకా డబ్ల్యూడబ్ల్యూఈ చేశారు. సో యా, ఇది లెక్స్ లూగర్. అది ఎర్త్క్వేక్ అనుకుంటా, ఎర్త్క్వేక్ ఏదో ఉండేది ఆయన పేరు, నాకు కరెక్ట్ గుర్తులేదు. మిడ్ 90స్లో చూసే వాళ్ళకి బాగా తెలుసు. ఈమె కూడా మంచి రెస్లరు, నాకు ఎగ్జాక్ట్ పేరు గుర్తులేదు కానీ యా, తిను అండర్టేకర్ ఏవో సెగ్మెంట్స్ అవి ఇవ్వను. ఆ పక్కన ఉన్నది బ్రెట్ హార్ట్, స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ గేర్లు చూపిస్తాను, అవి కూడా నెక్స్ట్ వీడియోలో. యా, ఇది కూడా ఇవి వేరే రెజ్లర్స్ అనమాట, ఆర్ట్ ఫ్యాక్ట్స్ లాగా పెట్టారు. ఇది 1960స్లో బెల్ట్. ఇది వాళ్ళ ఆమె వేసుకొని వచ్చే గేర్లు అప్పట్లో, రెజ్లింగ్ అటైర్ అంతా. యా, బ్రెట్ హార్ట్ అది ఇమ్మోర్టల్ అనే మ్యాచ్ ఫస్ట్ టైం హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఒక మ్యాచ్ని ఇండక్ట్ చేశారు. అదే బ్రెట్ హార్ట్ వర్సెస్ ఆస్టిన్ 1997లో జరిగినట్టుంది. చాలా బాగుంటుంది, బ్యాడ్ బ్లడ్ అనుకుంటా, చూడండి కావాలంటే. అది బ్రెట్ హార్ట్ది పింక్ ఆ గేర్ అంతా. ఆ పక్కన ఆస్టిన్, స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ గేర్. ఆ పక్కన చూసారా ట్రిపుల్ హెచ్ది, ట్రిపుల్ హెచ్ అలా వచ్చేవాడు రెస్ల్మేనియాలో, మీకు గుర్తుంటే. సో యా, ఇది ఉమెన్స్ ఛాంపియన్షిప్. చాలా బాగుంది, కాకపోతే చాలా క్రౌడెడ్ ఉంది. డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ 5 days జరుగుద్ది ఇది. ఎప్పుడు ఓన్లీ రెస్ల్మేనియా టైంలో పెడతారనమాట, ఇప్పుడు ఉండదు ఇది. యా, ఫోటోలు దిగుతున్నారు బాగా. ఇది చాలా బాగుంది, మ్యాసివ్ హ్యూజ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ బెల్ట్. చూడండి మనిషి ఎంత ఉన్నాడో ఆయన దాని ముందు నేను కూడా ఫోటో దిగా, లాస్ట్లో వస్తుంది. చాలామంది ఫోటోలు దిగుతున్నారు, క్యూ ఉంది దాని ముందు. ఆ వెనక టాటూస్ వేయించుకోవచ్చు డబ్ల్యూడబ్ల్యూ. ఇది ఇన్ఫ్లేటబుల్ జాన్సీనాది. ఇక్కడ అన్ని జాన్సీనా రెజ్లింగ్ గేర్లు, అటైర్లు అన్నీ పెట్టారు, బాగాలే అనిపించింది. 2002 నుంచి అలా వచ్చేవాడు ఆయన, చైన్ గ్యాంగ్ అని చెప్పి, డాక్టర్ ఆఫ్ థగ్నామిక్స్, ఆ తర్వాత ఛాంపియన్షిప్ గెలిచి హసిల్, రాయల్టీ, రెస్పెక్ట్, ఇవన్నీ మెర్చెండైజ్. సింపుల్, ఎవ్రీ 2-3 yearsకి ఒక కొత్త మెర్చెండైజ్ వదిలితే చాలా బాగా సేల్స్ వెళ్తూ ఉండేవి. సో ఇట్స్ జస్ట్ లైక్ రీబ్రాండింగ్ జాన్సీనా అనమాట. అదిగోండి ఏంటిది, రక్ ఫూల్స్ అని ఉండేది 2003లో. ఇది 360 degrees ఛాంపియన్షిప్ బెల్ట్ తీసుకొని ఎవరన్నా వెళ్ళొచ్చు అనమాట. నాదో వీడియో ఉంది, లాస్ట్లో ఉంటుంది, నెక్స్ట్ వస్తుంది అది ఎలా ఉంటుంది. సో యా, ఆ క్లాస్ మెంబర్స్లో ఉన్న బెల్ట్ తీసుకొని లైన్లో నుంచి అక్కడికి వెళ్తే 360 degree కెమెరాలో వాళ్ళు వీడియో తీసి మనకి ఇస్తారు. ఎవరన్నా వరల్డ్ టికెట్ కొనుక్కుంటే చాలు, అక్కడే సపరేట్ టికెట్లు ఇలా వస్తుంది. అది చాలా బాగుంటుంది. సో ఇది ఎవ్రీ రెసమేనియాకి ఎక్కడ రెసమేనియా జరుగుతుందో అక్కడ ఓన్లీ 5 days జరుగుతుంది. ఆ ఓన్లీ 5 daysకి 1 day అయినా వెళ్ళొచ్చు, లేదా ఆల్ 5 days కలిపి టికెట్ తీసుకోవచ్చు. ఇంకోటి ఫొటోస్ దిగొచ్చు ఇక్కడ రెస్లర్స్తో. ఇదిగోండి మళ్ళీ ఛాంపియన్షిప్ బెల్ట్. ఇంకా సూపర్ స్టోర్ ఉంటుంది పక్కన, డబ్ల్యూడబ్ల్యూ స్టోర్, డబ్ల్యూడబ్ల్యూ మెర్చెండైజ్ ఏది కావాలన్నా అన్నీ అందులో ఉంటాయి. రేర్ కలెక్షన్స్ దొరుకుతాయి, ఇంటర్నెట్లో దొరుకుతాయి, ఆన్లైన్లో దొరుకుతాయి, అమెజాన్ వీటిలో. ఇది ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఒకరి తర్వాత ఒక వేరే వేరే మ్యాచ్లు అన్నీ జరుగుతాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు స్టోన్ కోల్డ్ ఫోటో దిగాను అనమాట. స్టోన్ కోల్డ్ అందరికి చాలా ఇష్టం కదా, అది ఆ డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ స్టేజ్. అది ఆ స్టేజ్ మీద ఇంటర్వ్యూస్ జరుగుతాయి, ప్రజెంట్ ఉన్న రెజ్లర్స్. ఇంకాసేపు ఉంటే జరిగేది, నేను ఉండలేదు, వెళ్ళిపోయాను కాసేపు. ఇది ఇందాక చూపించింది వెనకొన్నది జాన్సీనా వాల్ అనమాట. ఇది ఎంట్రన్స్లో పెట్టారు, డబ్ల్యూడబ్ల్యూ వరల్డ్ లాస్ వేగస్, వెనక డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళ లోగో. ఇది ఇందాక చూపించిన ఛాంపియన్షిప్ బెల్ట్ ముందు ఆయనే ఒక ఆయన నించొని తీస్తున్నాడు అందరికి మంచిగా. ఇది స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ ఫోటో తీసుకోవడానికి క్యూ అనమాట. చాలా అందరూ చాలా డెస్పరేట్గా ఉన్నారు. ఇది యూఎఫ్సీ బెల్ట్, యూఎఫ్సీ ఛాంపియన్షిప్ బెల్ట్ కూడా అక్కడ పెట్టారు, ఎందుకంటే యూఎఫ్సీ పేరెంట్ కంపెనీ కిందే ఉంటాయి అనమాట ఈ డబ్ల్యూడబ్ల్యూను యూఎఫ్సీ, టీకేఓ అనే పేరెంట్ కంపెనీ. సో చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్నా లైన్లో. అందరూ ఎక్సైటెడ్గా ఉన్నారు, ఆల్మోస్ట్ 100 to 200 పీపుల్ ఉంటారు. ఆటోగ్రాఫ్స్, ఫోటోగ్రాఫ్స్. ఆయన చాలా కూల్ ఉన్నాడు, చాలా మంచిగా మాట్లాడుతున్నాడు అందరితో. ఫింగర్స్ అనేది చూపిస్తున్నాడు, మిడిల్ ఫింగర్ చూపించుకుంటున్నారు ఆయన. మెయిన్ యాక్షన్ అది, మెయిన్ సైన్ అది. వచ్చేయంగానే మిడిల్ ఫింగర్ చూపించాడు. ఆల్మోస్ట్ 90s కిడ్స్ అందరికి మిడిల్ ఫింగర్ అలవాటు చేశాడు. ఇది
స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ దిగిన ఫోటో ది బెస్ట్ అనమాట. నాకైతే హ్యాపీ మెమరీ ఎవర్. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా డబ్ల్యూడబ్ల్యూ రిలేటెడ్ కంటెంట్ తెలుగులో లైవ్లో ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది కావాలి అంటే వీడియోలో యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.